మిత్రులారా, ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా రాజస్థాన్ మరో తప్పున గట్టిగా ఉండాలని ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీలో చికిత్స ద్వారా ఈరోజు క్షయవ్యాధిని పూర్తిగా నయం చేసే ముందు క్షయవ్యాధి పూర్తి స్థాయిలో అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎడతరపు దగ్గుతున్నా సరే, రాత్రిపూట జ్వరం వస్తున్నా, ఛాతీలో నొప్పి వస్తున్నా, వాటి మరి కళ్ళలో రక్తం పడుతున్నా, ఇలాంటి లక్షణాలు ఉన్నా సరే క్షయవ్యాధిగా మనం అనుమానించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వ కలిసికట్టుగా క్రమ పద్ధతిలో ర్యాలీని కొనసాగించడానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతా ఉన్నా. అంటువ్యాధుల పట్ల జాగ్రత్తని ముందు పాటించాలండి. తప్పకుండా అంటువ్యాధురా వైద్యం చేయించకుంటే ప్రమాదమే సోదరా. తప్పురా అంటువ్యాధురా వైద్యం చేయించకుంటే ప్రమాదమే సోదరా. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ కండక్ట్ చేయటము, అదేవిధంగా అవేర్నెస్ క్రియేట్ చేయటము సొసైటీలో ప్రతి జిల్లాలోనూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కూడా జరుపుతూ ఉన్నాం. ఆ బాణీలోనే మనము జిల్లా వ్యాప్తంగా ప్రకాశం భవనం నుండి ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ర్యాలీ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఎవరైతే మనకి టీబీ లక్షణాలు ఉన్నటువంటి సభ్యులు అంటే ప్రజల్లో ఉన్నారో వారందరికీ కూడా సిబినాట్, ట్రూనాట్ అనే టెస్టుల ద్వారా వారిని డయాగ్నోసిస్ చేసి మనకున్నటువంటి జిల్లాలో ప్రతి సెంటర్లోనూ ప్రతి కేంద్రంలోనూ ఈ పరీక్షలు నిర్వహించడానికి అన్ని అనువైన సాధనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీరు వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత పూర్తిగా తగ్గేందుకు వారికి ఉచితమైన మందులన్నీ కూడా సరఫరా చేయటం, అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని వారికి అందజేయటం, అదేవిధంగా న్యూట్రిషన్కి సంబంధించి వారికి తగిన కిట్లన్నీ కూడా వారికి ఉచితంగా అందజేసి వారి ఆరోగ్యాన్ని పూర్తిగా నయమయ్యేంత వరకు చూసి, అదేవిధంగా తదుపరి కాలంలో కూడా సాధారణమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రభుత్వం తరఫు నుండి ట్యూబర్కులోసిస్ కంట్రోల్ యూనిట్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ విషయంలో మీడియా మిత్రులందరూ కూడా ప్రజలకు తెలియచేసి 3 వారాల కన్నా దగ్గు ఎక్కువ ఉండటం, అదేవిధంగా దగ్గు వచ్చినప్పుడు కళ్ళలో రక్తం పట్టడం, అదేవిధంగా 3 నెలల్లో 5 నుండి 10% బరువు తగ్గటం, తర్వాత చెమటలు పట్టడం, ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి తెలియచేసి ట్రూనాట్ కానీ సిబినాట్ కానీ ఈ పరీక్షలు చేసుకుని వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మందులన్నీ కూడా క్రమం తప్పకుండా వాడుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా వారికి తెలియచేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను.